మమత ఏం చేస్తానంటుంది, ఏమైనా చేస్తానంటుంది. తన రాష్ట్రంలో ఓ పక్కన సందేశ్ ఖాళీ ప్రాంతంలో జరిగినటువంటి ఉదంతాలు కావచ్చు, మిగతా చోట్ల కానీ చూస్తే ఒకనాడు కమ్యూనిస్టులు ఎట్లాంటి అరాచకాలు చేశారో ఇవాళ ఆ కమ్యూనిస్టులే దీంట్లో చేరారు, లేకపోతే వీళ్ళే అట్లాంటి అరాచకవాదులుగా తయారయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు పెరిగిపోయినాయి. దానికి సాక్ష్యం సందేశ్ ఖాళీ ఉదంతం. ఆడపిల్లలు అన్యాయానికి గురి, అత్యాచారాలకు గురి, అవతల వాళ్ళ చేత ఉంపుడు గత్తెలుగా ఉంచుకోబడి హింసించబడినటువంటి వాళ్ళు. ఆ ఉదంతాల్ని బయటపెట్టి ఇప్పుడు అక్కడే వాళ్ళు పోటీకి దిగినటువంటి సందర్భంలో మమతా బెనర్జీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర బలగాల్ని దించి అక్కడ ఎన్నికలు జరుపుతున్నారు. క్రిందసారి కేంద్ర బలగాల మీద రాష్ట్ర పోలీసులు కూడా దాడులకు దిగారు. అలాంటిది ఈ దఫా కొంత కంట్రోల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ తర్వాత డీజీపీ లాంటి వాడు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటప్పటికి భయం వేసింది. వాళ్ళు కొంత కంట్రోల్లో ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో తృణమూల్ కార్యకర్తలు రెచ్చిపోవడం మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని మరొకసారి డైరెక్ట్గా మమతే వార్నింగ్ ఇస్తోంది. ఈ కేంద్ర బలగాలు శాశ్వతంగా మన రాష్ట్రంలో ఉండవు, ఎన్నికలు అయిపోయాక వెళ్ళిపోతాయి. ఇవాళ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి రేపు ఎన్నికలయ్యాక అలాంటి బుద్ధి చెప్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది.